హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవ్య స్వామీస్ కిచెన్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. అయితే ఈరోజు మనం గులాబ్ జామున్ అందరికీ ఫేవరెట్ రెసిపీ కదా. చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, ఇంట్లో ఏమైనా బర్త్డేస్ కానీ, పండుగలకు కానీ మనకి ఎక్కువగా ప్రిఫర్ చేసేది గులాబ్ జామున్ అనమాట. ఈరోజు గులాబ్ జామున్ రెసిపీని నేను ఎలా చేస్తానో నా స్టైల్లో అయితే మీకు సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. ముందుగా అయితే ఇక్కడ మనం ఇన్స్టంట్ గులాబ్ జామున్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా, అది ఒక ప్యాకెట్ అయితే నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేసి ఒక బౌల్లో వేసుకొని ముందు ఒకసారి పిండినంతా ఆ పౌడర్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా అయితే ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా ఎక్కువసేపు ప్రెస్ చేసుకోవాలి. పిండిని ఎక్కువసేపు కలుపుకుంటేనే గులాబ్ జామున్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఒక 10 to 15 minutes పిండి మొత్తం అలా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసుకోవాలి. రెండు చేతుల సాయంతో ఇలా మధ్యలో గులాబ్ జామున్ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాల్స్ అన్నీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వీటిని కూడా పక్కకు తీసుకొని ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ఓవైపు హీట్ అవుతున్నప్పుడు మరోవైపు మనం పాకాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మరలా స్టవ్ పై ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2 కప్పుల వరకు షుగరు, అలాగే 1 కప్పు వాటర్ని 2-3 యాలక్కాయలు దంచి వేసుకొని ఇప్పుడు ఈ పంచదారని మొత్తం కరిగించుకోవాలన్నమాట. మరోవైపు ఆయిల్ కూడా వేడైంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదన్నమాట. నార్మల్ అంటే మీడియం హీట్లో ఉండాలి. అప్పుడే జామున్స్ అనేవి పగిలిపోకుండా ఉంటాయన్నమాట, అంటే క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. ఈ టిప్ని మీరు ఫాలో అయితే మీకు గులాబ్ జామ్ ఫస్ట్ టైం చేసినా కూడా చాలా ఈజీగా వస్తాయి. అంటే 1-2 చోట్ల క్రాక్స్ వస్తాయి, అది అందరికీ జరుగుతూనే ఉంటుంది, కానీ మా గులాబ్ జామున్ అయితే మాత్రం బాగా వస్తాయన్నమాట. తర్వాత మీడియం హీట్లోనే ఈ గులాబ్ జామున్స్ అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా రంగు మారి ఇలా మంచి కలర్లోకి టర్న్ అవ్వాలన్నమాట. ఇలా టర్న్ అయితే గులాబ్ జాములు మంచిగా వేగినట్టు. చూసారా ఎంత బాగా వచ్చాయి, క్రాక్స్ ఏమీ రాలేదు, 1-2 అలా వస్తాయి అన్నమాట. తర్వాత మిగిలిన గులాబ్ జామున్స్ కూడా ఫస్ట్ వేగిని తీసేసుకున్న తర్వాత మిగిలిన కూడా సేమ్ అదే ప్రాసెస్లో అయితే వేయించుకోవాలి. చూడండి, రెండోసారి వేసుకున్న జామున్స్ కూడా అయితే చక్కగా రంగు మారి ఇలా వేగాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. మరోవైపు పాకం కూడా ప్రిపేర్ అవుతుంది. పాకాన్ని కూడా ఇలా 2 వేల మధ్యలో ఇలా అన్నప్పుడు కొంచెం జిడ్డుగా అంటుకుంటే సరిపోతుంది అనమాట, అంటే లేత తీగ పాకం వచ్చినట్టు. ఇప్పుడు పాకం కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇదే పాకంలోని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జామున్స్ అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి. బౌల్ వెడల్పుగా ఉన్న గిన్నెలో మనం పాకం ప్రిపేర్ చేసుకుంటే జామున్స్ అన్నిటికీ ఈ పాకం అనేది బాగా పడుతుంది అనమాట, గుర్తుంచుకోండి. మీకు పాకం కుదరలేదు అనిపిస్తే స్టవ్ పైనే కొంచెం సేపు ఉంచి ఉడికించుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ జామున్స్ మీద మూత పెట్టేసి ఒక అరగంట లేదా గంట సేపు అలా వదిలేస్తే పాకం మొత్తం జామున్స్కి పట్టేసి ఇలా సెట్ అవుతుంది అనమాట. అంతే, ఎంతో సింపుల్గా ఉండే గులాబ్ జామున్స్ అయితే నా స్టైల్లో రెడీ అయిపోయాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.